హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. పుష్ప 2 వివాదం ఎంత ముదురుతూ ఉన్నదే రోజు రోజుకి మనం చూస్తున్నాం. అయితే సినిమాలో చూపించిన విధంగా ఒక హీరో అయ్యుండి ఆ క్యారెక్టర్ ఒక దొంగలాగా, అది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే హీరోగా చూపించడం, అది ప్రత్యక్షంగా ఆర్ పరోక్షంగా ఇప్పుడు నిజ జీవితంలో అలాగే పోలీసులు ట్రీట్ చేస్తూ ఆయన ఇబ్బంది పెడుతున్నారా అన్న ఆ కోణంలో ఆలోచిస్తే అసలు జరుగుతుందా, లేకపోతే అది ఎంతవరకు వాస్తవం అనేది మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. సినిమా పుష్ప 2 బాగుంది, బట్ అయితే దానిలో చిత్రీకరించిన విధానంలో హీరో గారే ఒక స్మగ్లర్, అది కూడా ఎర్రచందనం స్మగ్లర్. ఏదైతే మనకు సమాజానికి అసలు మనం ఆలోచన కూడా రాకూడదని అనుకుంటామో దానిలో బాగా నిష్ణాతుడు అన్నమాట, బాగా పట్టు సాధించిన వ్యక్తి. సినిమా మొత్తం కూడా ఆద్యంతంగానే సాగుతూ ఉంటుంది. అయితే ఆ క్యారెక్టర్ వల్లనే ఆయన ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా నిజ జీవితంలో? ఇప్పుడు ఇక్కడ మీ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, హీరో పాత్ర నటించినటువంటి శ్రీ అల్లు అర్జున్ గారు ఈజ్ 100% వెరీ ఆనెస్ట్, జెన్యూన్ అండ్ డిగ్నిఫైడ్ పర్సనాలిటీ. అతను నటించిన పాత్ర ఆ రకంగా మలచబడినటువంటి క్యారెక్టర్ ఆ కథలో పుష్ప 1 లేదా పుష్ప 2 అనే సినిమాల్లో కథ అంశము ఎవరైతే ఆ కథని రాశారో, ఎవరైతే ఆ చిత్రాన్ని నిర్మించారో, ఎవరైతే దర్శకుడు ఆ పాత్రల్ని అలా మలచాడో, ఆ కథ అంశము అటువంటిది. స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ నేచర్ ఉంది అంతే తప్ప అందులో నటించిన పాత్రధారులు, నటీనటులు ఎవ్వరూ కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వేరు. అది తెర మీద వాళ్ళకి ఆ సినిమాలో లభించినటువంటి ఆ కథలో ఉన్నటువంటి పాత్రలు, అంతేగాని వాళ్ళ ఒరిజినాలిటీ కాదండి. అది చాలా పొరపాటు. అలాగే ఆ హీరో ఒక ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర, ఆ కథాంశం ప్రకారము ఆ పాత్రకి ఆయన న్యాయం చేశాడు, బాగా నటించారు, వెల్. అలాగే అదే సినిమాలో పోలీస్ పాత్ర ఏ రకంగా ఉంటుంది అనేది ఆ కథని రాసిన వారు ఆ రకంగా మలిచారు, వారు ఆ పాత్ర అలా నటించారు. అలాగే ఆ కథలో ముఖ్యమంత్రి పాత్ర చెప్పిన అనుకూలంగా ఉండకుండా, ఇతను నేరస్తుడు, స్మగ్లర్ కాబట్టి ఇతనికి అనుకూలంగా ఉండకపోయేసరికి అతను సరే అని చెప్పి కామ్గా వెళ్ళిపోయి ఏకంగా కొన్ని కోట్లు కుమ్మరించి మరో వ్యక్తిని ముఖ్యమంత్రిగా అక్కడ ఏర్పాటు చేస్తారు అనేది కథాంశంలో ఉన్నటువంటి విషయము. అది కేవలము వినోదము కోసము నిర్మించినటువంటి ఒక సినిమా మాత్రమే, అది వాస్తవము కాదు. ఏమండి, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇటువంటి కథలని సినిమాలుగా తీసేటప్పుడు సినిమా ఇండస్ట్రీకి అనుబంధంగా ప్రభుత్వం వారు సెన్సార్ బోర్డు అని ఒకటి పెట్టారు కదా. ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చెయ్యాలి, ఇటువంటి కథలు రాకూడదు సమాజానికి అని అనుకుంటే, ఫలానా టైపు స్టోరీసే రావాలి అని అనుకుంటే, మీరు చిత్రాన్ని నిర్మించడానికి, కోట్లు వెచ్చించి నిర్మించడానికి ముందరస్తుగానే మీరు తీయదలుచుకున్న కథని సెన్సార్ వాళ్ళకి ఒక కాపీ సమర్పించండి. ఆ కథని వాళ్ళు అనుమతిస్తేనే మీరు సినిమా తీయండి అని ఒక కొత్త రూల్ పెట్టుకోండి. అంతేగాని నువ్వు ఇలాంటి సినిమా తీసావు, అలాంటి సినిమా తీసావు, నీ సినిమాలు చూసి జనం చెడిపోతున్నారు, లేదా నీకు వాళ్ళ జేబులు చిల్లులు పడి వాళ్ళ జీవితాలు నాశనం అయ్యి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయి నీకు అభిమానులుగా మారిపోయి నీకు కోట్లు కుమ్మరిస్తున్నారు, వాళ్ళ రక్తం పీల్చి మీరు కోటేశ్వర్లు అవుతున్నారు. ఏంటండి మాటలు? ప్రభుత్వంలో ఒక శాఖ ఉంది కదా, సెన్సార్ బోర్డు. మీరు కథాంశాన్ని కూడా ముందే స్క్రూట్నీ చేయండి. అది చాలా గోప్యంగా ఉంచాలి. ఎందుకంటే అది ప్రజలకు తెలిసిపోతే ఆ సినిమా చూడరు. అందువల్ల వాళ్ళు వాళ్ళ చిత్రాన్ని నిర్మించిన తరువాత సెన్సార్ కి చూపిస్తారు. అప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు. సెన్సార్ వాళ్ళకి ఏదైనా అభ్యంతరకరమైన దృశ్యాలు గాని, మాటలు గాని ఆ సినిమాలో ఉంటే సెన్సార్ ఎందుకుంది? అందుకే కదా వాటికి సెన్సార్ విధించండి. అంతేగాని మీరు ఇలాంటి చిత్రం తీశారు, అలాంటి చిత్రం తీశారు, ఇలాగా పోలీసుల్ని ఇలా చూపిస్తున్నారు, నేరస్తుల్ని హీరోల్లా చూపిస్తున్నారు అని నిందించడము ఎంత మాత్రము సబబు కాదు. వాళ్ళు చేయవలసిన పనేంటి, ముందుగానే మీకు ఎలాంటి చిత్రాలు కావాలో ఆ కథల్ని మీకు ముందు సబ్మిట్ చేయమనండి.
మీరు ఆ కథకి అనుమతిస్తేనే వాళ్ళు సినిమా తీసుకునేలాగా ఏర్పాటు చేసుకోండి. అంతేగాని వాళ్ళని సినిమా తీసి అది బ్రహ్మాండంగా ఆడుతూ ఉంటే ఆ వాళ్ళని పాయింట్అవుట్ చేయడము, ఆ కథలోని పాత్రల్ని విమర్శించడము, ఆ పాత్రలే వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళే అది అన్నట్టుగా భావించి మాట్లాడటము, అది చాలా అమానుషం అండి. ఇప్పుడు కీర్తిశేషులు కృష్ణ గారు, హీరో గారు, డాషింగ్ హీరో, ఆయన ఎన్ని అద్భుతమైన సినిమాల్లో, కౌబాయ్ సినిమాల్లో యాక్ట్ చేశారు. కౌబాయ్ సినిమా అంటే హీరో కృష్ణ గారు అని, మోసగాళ్ళకు మోసగాడు, ఇలాంటి సినిమాలు ఎన్ని సినిమాలు, 70mm సినిమాలు, ఈస్ట్మన్ కలర్ లో ఆ రోజుల్లో అవి 100 రోజులేంటి 200 రోజులు కూడా ఆడిన చిత్రాలు ఉన్నాయి ఆయనవి. మరి అవన్నీ దొంగల సినిమాలేగా. ఎక్కడో నిధి ఉంటుంది, అది దోచుకోవడానికి దొంగల గుంపు పెడతారు, హీరో అది సాధిస్తాడు, సాధించి తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ పంచి పెడతాడు, అది కథాంశము. కౌబాయ్ సినిమాలు అంతే కదా. ఇలాగా అనేక కథలు సినిమా పరిశ్రమ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సినిమా కథలు రకరకాల కథాంశంతో వచ్చి కొన్ని ఫెయిల్యూర్ అయిన ఉన్నాయి, కొన్ని అఖండ విజయాన్ని సాధించిన చిత్రాలు ఉన్నాయి, ప్రజాదరణ పొందిన ఉన్నాయి, పదే పదే రిలీజ్ చేస్తే ఇప్పటికీ చూస్తున్న సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ప్రజలు లేదా ఇలాంటి విమర్శించే విమర్శకులు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఆ పాత్రలకి వాళ్ళు జీవం పోసి నటించిన నటీనటులు మాత్రమే. అంతేగాని నేను స్మగ్లర్ క్యారెక్టర్ చేస్తా అది రాయి అని రాయించుకొని, నేను నక్సలైట్ క్యారెక్టర్ చేస్తా రాయండి అని అడిగి రాయించుకొని ఎవరు నటించరు. ఆ చిత్ర నిర్మాత దర్శకుడు ఒక కథని ఎన్నుకొని ఆ కథని నటీనటులకి, ముఖ్యమైన హీరో హీరోయిన్ విలను ఇలాంటి వాళ్ళకి వినిపిస్తారు. వినిపించి ఆ తర్వాత ఆ కథలో ఆ పాత్రను ఎలా మలచాలి, ఎలా చూపించాలి అని నిర్ణయం తీసుకుంటారు. అటువంటి కథని చిత్రంగా రూపొందిస్తే ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేది వాళ్ళు ఒక ఎస్టిమేషన్ పెట్టుకొని చేస్తారు. అంతేగాని వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు నటీనటులు అంతవరకే. దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ దట్ క్యారెక్టర్స్. వాట్ ఎవర్ క్యారెక్టర్ దే గెట్, దే విల్ యాక్ట్. వాళ్ళకి ఏ పాత్ర లభిస్తే దానిలో వాళ్ళు శక్తి వంచన లేకుండా బాగా నటించి ప్రజల మెప్పు, ప్రేక్షక దేవుళ్ళ మెప్పు పొందుతారు. అది తప్పు కాదండి. సినిమా గాని, నాటకము గాని, లేదా పాటలు పాడేవాళ్ళు గాని, ఇప్పుడు నువ్వు బూతు పాట పాడేవమ్మా అంటే అంటావా అమ్మా అంటావా అని ఓ పాట వచ్చింది. అది ద్వంద్వార్థాలతోటి కూడి ఉంది. ఎవరికి కావాల్సిన అర్థం వారు తీసుకుంటారు. బూతు అర్థం తీసుకునే వాళ్ళు బూతు అర్థం తీసుకుంటారు, వినోదంగా భావించే వాళ్ళు వినోదంగా తీసుకుంటారు. నువ్వు ఇటువంటి పాట రాసావు అంటే నీ సెన్సార్ లో తీసేయి ఆ పాట, నీకు నచ్చకపోతే. నీ సెన్సార్ రూల్స్ కి ఎగనెస్ట్ గా ఉంటే కట్ చేసేయండి. అంతేగాని విమర్శించద్దు. పీపుల్ ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ ప్రొడ్యూసింగ్, ఆడియన్స్ వినోదంగా ఆనందిస్తున్నారు, నిర్మాతలు నిర్మిస్తున్నారు, నటీనటులు నటిస్తారు, అంతవరకే. వాళ్ళ నిజ జీవితాలు వేరు, సినిమాలో నటన అనేది వాళ్ళ ప్రొఫెషన్. ఇంత మాత్రము తెలియదా ఈ విమర్శకులకి? చాలా దారుణంగా విమర్శిస్తున్నారు అల్లు అర్జున్ గారిని. తప్పండి, ఎంత మాత్రము భావ్యం కాదు. మీ విమర్శలు విమర్శించే ముందు కొంచెం ఆలోచించి విమర్శించండి అని అంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ వ్యూవర్స్. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ ద్వారా తెలియజేస్తారనుకుంటే సెలవు తీసుకుంటున్నాం. బాయ్.